నమస్కారం. మధుమేహానికి మంచి కూర అంటే షుగర్ పేషెంట్స్కి ఒక మంచి వంటకం. మామూలుగా ఏంటంటే కాకరకాయ తింటాం, అంటే ఒకప్పుడు మంచి దేశీయకాయ తిన్నాను, ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ కాయలు ఎంతకాయలు తింటున్నాం. అవన్నీ ఎంతవరకు చెప్పలేం, కానీ చేదుగా ఉన్నాయి తినేస్తాం, కానీ అవి తేడా చేస్తాయి. ఒరిజినల్గా ఇంతకాయ ఉంటుంది కాకరకాయ. మామూలుగా కాకరకాయలాగే బుడ్డ కాకర అని ఇంకోటి ఉంది. అది మీరు మామూలుగా పల్లెటూరులో మనం ఇంతకుముందు చూసే ఉంటాం, కంచెల మీద అది బాగుంటుంది. ఇంట్లో ముందు ఫస్ట్ లేత ఆకులు తీసి కూర వండుతారు. కూరను ఉప్పు కారం వేసి తోటకూరలో కూర వండుకుని తింటారు. కొంచెం చేదుగా ఉంటుంది, మధుమేహం అదుపులో ఉంటుంది అన్నమాట. మామూలుగా హోటల్కి వెళ్తే మనకి స్టార్టర్ అని ఇస్తారు. మామూలుగా కళ్ళు తాగే వాళ్ళు స్టఫ్ కింద వాడతారు. ఎలాగ తెలుసా, ఈ ఆకుని శుభ్రంగా చిన్న చిన్నగా తరిగి తోటకూరలో తరిగి ఉప్పు కారం చల్లి ఇలా కలిపేస్తారు. కలిపేసి అంటే చేదు ఎలా ఉంటుందంటే, చేదు రెండు రకాలుగా మారిపోతుంది. వేడి చేసినప్పుడు ఇంకో రకం చేదు వస్తుంది, ఇలా ఉప్పు కారం కలిపినప్పుడు ఇంకో రకం టేస్ట్ వస్తుంది. దానికి రుచిలో కొంచెం మార్పు వస్తుంది అన్నమాట. అది ఏం చేస్తారు, శుభ్రంగా ఈ ఆకులు కోసి ఉప్పు కారం వేసి కలిపేసి, మన అడ్డాకు ఉంటుంది, అడ్డాకు ఇస్తరాకు, దాంట్లో పొట్లం కట్టి మనం పొయ్యి మంటాడతారా, పొయ్యి ఆ కింద మంట ఉంటుంది, పక్కన బొగ్గులని బూడిద ఉంటుంది, దాంట్లో దోసేస్తారన్నమాట. పొట్లం కట్టి దోసేస్తే ఏముందంటే కుమ్ముడు పెడతా ఉంటాం. ఆ వేడికి ఆ బూడిదలో పైన వేడికి అంతా ఉడికి లోపల ఓ పేస్ట్లా తయారవుతుంది అన్నమాట, మంచి కర్రీలాగా. అదేం చేస్తారంటే అది తీసుకుని కళ్ళు తాగేటప్పుడు అది మధ్యలో చప్పరిస్తారన్నమాట, స్టఫ్లా తింటారన్నమాట. ఆ తినడం వల్ల ఏంటంటే కళ్ళు తాగడం తప్పేం కాదు. 6 గంటల లోపు, చెట్టు నుంచి తీసిన 6 గంటల లోపు కళ్ళు తాగొచ్చు. 6 గంటలు దాటిగా తాగకూడదు. ఆ రోజు లిమిట్గా తాగితే అమృతం, మంచి బలం, మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగని సీసాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను, చెట్టు దగ్గరే 6 గంటల లోపల తాగాలన్నమాట. దాటితే పని చేయదు. ఆ కళ్ళు వల్ల హాని కలగకుండా ఈ ఏదైతే ఈ స్టఫ్, ఈ బుడ్డ కాకరని ఆ కుమ్ములో పెట్టి కర్రీలో చేసుకుని తింటున్నారే, స్టఫ్లో తింటున్నారే, ఆ కళ్ళు వల్ల ఎక్కువ తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ని లేకుండా చేస్తుంది. 2 కళ్ళం వల్ల కూడా శరీరంలో డిటాక్సేషన్ అవుతుంది అనమాట. చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. అలాగా వాళ్ళు చూసారా ఎంత వాళ్ళకి విజ్ఞానం, అంటే ఇలా చేసుకుంటే మంచిదని. అలా ఏంటంటే అలాంటి ప్రకృతి సహజంగా ఎన్నో చిట్కాలు ఉన్నాయంట ఇలాంటివి. కాబట్టి అవన్నీ మనం నేర్చుకుందాం. నమస్కారం. ఆయన అగ్రికల్చర్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ కింద చేసేవారండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే మరి పాలకొల్లు, భీమవరం, హైదరాబాద్లో చూపించామండి. కొంచెం పర్వాలేదండి. తర్వాత ఎవరో చెప్పారండి, రవివర్మ గారి దగ్గర తీసుకెళ్ళమని. మాట తిరగట్లేదండి ఆయనకి. అప్పుడు రవివర్మ గారి దగ్గర తీసుకొచ్చాండి 2 నెలల కిందట అండి. ఆ మందులు వాడికి చాలా బాగా పనిచేసిందండి. నేనే కాదు, మా ఊరోళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, మరి మా చుట్టాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. ఇప్పుడు 2వ సారి వచ్చాడు అంటే మందు మామూలు పోస్ట్లో తెప్పించుకుంటున్నా అండి. అయితే ఈ మందు వల్ల ఆయన కొంచెం మాట చాలా బాగా తిరిగిందండి. అలాగే ఏదైనా రాయాలంటే ఇదివరకు రాసేవారు కదండి. ఇప్పుడు అంటే కుడి చేయి పని చేయట్లేదండి, ఎడం చేతితోటి ఆ పెన్ను పట్టుకుని రాస్తున్నారండి. చాలా బాగా అండి బాబు. దేవుడు రవివర్మ గారు మాకు దేవుడిగా చూపించారండి. ఆయన రుణం మేము తీర్చుకోలేమండి. మరలా ఇప్పుడు వచ్చామండి, మరలా మందు తీసుకుని వెళ్తున్నామండి పాలకొల్లు. అయితే ఆయన చాలా మట్టుకు రికవర్ అయిందండి. మేమే కదండి ఇది చూస్తారు, మీ అందరూ కూడా వచ్చి మరి మందు వాడాలని నా ఆశ అండి. ఎందుకంటే మేము బాగున్నాం, ఆయన బాగున్నారు కాబట్టి అందరూ కూడా అలాగా స్వస్థత బాగోవాలి అనే ఆశ అండి. నాకు కనిపించిన వాళ్ళు అందరికీ చెప్తున్నానండి, రవివర్మ గారు నిజంగా మనకి ఈ రోజుల్లో మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అండి. ఆయనలో ఏ ఆశ లేదండి. భోజనం, మరి అలాగే టిఫిను, కాఫీ, ఇంకా అన్నీ ఫ్రీ అండి. కేవలం మందులు. ఆ మందులు అంటే వనమూలికలండి. మరి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారండి, ఎక్కడో వనయాత్రని, ఇంకా ఏయో చాలా చూపించుతున్నారని. ఆయన ఎంత కష్టపడుతున్నారో, మరి ఆయన కష్టానికి మనకు ఫలితం దక్కుతుంది అన్నమాట అండి. కష్టం అయింది, ఫలితం మందండి. అలాగే అందరూ కూడా వచ్చి ఈ దగ్గర మందు వాడాలి, అందరూ కూడా బాగోవాలని మా ఆశ అండి. మరి రవివర్మ గారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి. చాలా ఇప్పుడు ఈవేళ మేము ఇంత నవ్వుతూ ఉన్నామంటే కేవలము ఇక్కడ రావడం వల్లే మాలో నవ్వు వచ్చిందండి. ఆయన కూడా
మరి ఆయన ముఖం కూడా గ్లో వచ్చింది, చాలా మార్పు వచ్చిందని ఇంటి దగ్గర వాళ్ళు అందరూ గొడవ పెడుతున్నారండి. దయచేసి అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి మందు వాడాలి. మొండి రోగాలండి, పని చేయదు అన్నప్పుడు తీసుకురమ్మంటున్నారు. ఆయన కూడా ఏ మందులు పని చేయవి, ఇంక పనికిరారు అన్నప్పుడు తీసుకురండి, అప్పుడు నేను లెగదిస్తాననేసి అంటున్నారండి. అంటే బాగున్నా బాగోకపోయినా మందు వాడితేనే మరి మనకు దాని విలువ తెలుస్తుంది. దాని కష్టం అయిందండి నిజంగా. ఆయన చూస్తున్నామండి, మరి ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ కూడా మనకు పరిచయం చేస్తున్నారు. ఇది పలానా ఊరమ్మ, ఇది పలానా ఊరమ్మ అనేసి అక్కడికి వెళ్ళి ఆయన కష్టపడి తెచ్చి మనకు మందు ఇస్తున్నారంటే చుట్టుపక్కల మరి కాస్త ఒక రోజు ఖాళీ చేసుకుని ఆ ఇంగ్లీష్ మందుల కన్నా ఈ ఆయుర్వేద మందు వాడితే ఆయన కష్టము మన నమ్మకము పనిచేసి. మరి ఇందాక ఒక ఆవిడ అంటుంది, ఈయన కనుక దొరకకపోతే మనకి ఇలాగ మనలాగా రాలేని వాళ్ళు ఎంతమందో మంచాల మీద పడి ఎందుకు పని లేకుండా అయిపోతున్నారు అనేసి ఆవిడ కూడా ఒక ఆవిడ అన్నారండి. నిజమండి. నిజంగా ఇక్కడికి ఎదురా ఓపు చేసి తీసుకొస్తే 2 మనుషులు మోసుకుంటూ తీసుకొస్తున్నారండి. మరి 2 నెలలు అయ్యేటికి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి. అలాగే ఈయనకి కూడా చాలా మట్టుకండి తగ్గిందండి దేవుని వల్ల. అలా వరమగారిది అయ్యండి, ఇదంతా కూడా వరమగారి కష్టమే అండి. ఆయన చేసిన ఈ యొక్క ఆశ్రమం దీని వెనకాల ఆయన కష్టం, మనకి ఇచ్చే మందులు దాని వెనకాల ఆయన కష్టం, ఆయన ప్రయాసం అండి. ఎక్కడో మూల అడవుల్లోకి వెళ్ళి పట్టుకొస్తున్నారండి వనమూలికలు. మరి దాన్ని బట్టే ఆ మందు వేయడం వల్ల వెంటనే రిప్లై దొరుకుతుందండి. మనకు మెడిసిన్కి ఇన్ని లక్షలు తగలేస్తున్నామండి. కనీసం వేలంటే నెలకు 2,000 3,000 అంతకన్నా ఎక్కువేం కదండి. అది మేము ఇంగ్లీష్ మందు అవుతే 5,000 6,000 ఈయనకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామండి. మేము విజయవాడ సిరివెళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయితే మాకు అందులో ఏది కూడా పనిచేయలేదండి. కానీ ఈయన దగ్గరికి ఒకసారి తీసుకొచ్చానని 3 రోజులకే మాట తిరిగిందండి. మరి దాని గురించి మేము మా కుటుంబ సభ్యులు అంటే మా పిల్లలు ప్రత్యేకంగా మరి మా బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే మరి మీ అందరూ కూడా ఇలాగా వైద్యుల దగ్గరికి అంటే ఇంగ్లీష్ మందులు ఆ డాక్టర్లు కదండి ఒక్కసారి వచ్చి ఆయన చెయ్యేసి ఆయన ఇచ్చే మందు తీసుకుని పట్టుకెళ్ళి వాడితే కనుక అండి చాలా 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 అండి. ఆయన మరి పాత మనుషులాగా మన మనసు మనకు దక్కేలాగండి. మనం పాతప్పుడు ఎలా చూసామో అలాగే ఈ మందు వాడాక అలాగే చూసే మరి సంతోషం దేవుడు మనకి ఈ రఘు గారు ఆయన ద్వారా మనకి అందించారండి. మరి మందులు ఇచ్చి మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు. రఘు మనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి. నమస్తే అండి.